హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. రూపాయి మహాపతనం కంటిన్యూ అవుతోంది. దీంతో అందరూ ఊహించినట్టే పెట్రోల్ బాంబు పేలింది. ఈరోజు పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు లీటర్కి ₹3 భారమయ్యాయి. ఇదంతా అటువైపు వార్ ఎఫెక్ట్ చూసుకుంటే, మరోవైపు ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇటువైపు బంగారం దిగుమతులు పెరిగిపోతూ ఉండడంతో తీవ్రమైనటువంటి ఒక సంక్షోభ సిచ్యువేషన్ అయితే దేశంలో నెలకొంది. దీన్ని కంటైన్ చేసేందుకు బంగారంపై దిగుమతి సుంకాలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. అయితే ఇవేవి రూపాయి మీద ఒత్తిడిని మాత్రం తగ్గించలేకపోయాయి. అవి ఆల్మోస్ట్ ఈరోజు చూసుకుంటే దాదాపు ₹96 పర్ డాలర్ టచ్ చేసింది. ఇది కనుక సెంచరీ దాటితే మాత్రము తీవ్రమైన ఇబ్బందులు నెలకొనే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటాయి. అట్లాగే పలు రంగాలపై దీని ఎఫెక్ట్ ఉండబోయే ప్రమాదం అయితే ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. అట్లాగే ఆర్థిక నిపుణులు, మ్యూచువల్ ఫండ్ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ బొనికల్ సాల్మన్ గారు ఉన్నారు. ముందుగా సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే సార్. చూస్తుంటే తొలి దెబ్బ అయితే పడింది అనుకోవచ్చు. పెట్రోల్ బాంబ్ పేలింది. లీటర్పై డీజిల్పై ₹3 పర్ లీటరు పెంచారు. సో ఎలా ఉంది సిచ్యువేషను? దీని మొత్తం విశ్లేషణ ఏంటంటారు? ఓకే, ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత పెంచుతారు అనేది ఒక వార్త ఉండేది. ఎలక్షన్స్ అయినాక కూడా పెంచలేదు. మళ్ళీ ఈ ఒక్కరోజు మాత్రం పెంచడం జరిగింది. అంటే రాత్రి ఇప్పుడు పెంచి ఈ రోజు నుంచి అమలు అన్నారు. ఉదయం 6 గంటల నుంచి బంకులు ఏదైతే అప్లికబుల్ ధర. అయితే ఎందుకు పెంచారు అంటే, అంతకుముందు ఏదైతే ఎలక్షన్స్ టైంలో ఎప్పుడైతే మన బ్రెంట్ ఆయిల్ వరల్డ్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫిబ్రవరి 28 నుండి $70 $72 ఉన్నటువంటి ఈ బ్రెంట్ ఆయిల్ $107 ఇప్పుడు లైవ్ ఉంది. $119 వరకు పోయినా కూడా మన వాళ్ళు పెంచలేదు ధరని. కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి బాగా లాస్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒక ₹10 వాళ్ళకి డ్యూటీ తగ్గించడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా మనకి పెంచకుండా వాళ్ళకి ₹10 డ్యూటీ తగ్గిస్తే మనకి ₹10 పెంచినట్టే, అది మిగిలింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ₹3 మనకి పెంచారు. అంటే ఓవరాల్ గా ₹13 డిఫరెన్స్ వస్తుంది. ఏది అప్పటికి ఇప్పటికి. అయితే ఈ 13 కూడా సరిపోదు, మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో $107 ఇప్పుడు $107.32 ట్రేడ్ అవుతుంది. $70కి $107 అంటే $37 పెరిగింది. అంటే సుమారుగా 50% పెరిగితే ₹110 ఉన్నటువంటి పెట్రోల్ 50% అంటే ₹50 ₹55 పెరగాలి. కానీ మనకి ₹13 తేడా వచ్చింది కాబట్టి ఇంకోసారి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యలో మన దగ్గర నిల్వలు ఉన్నాయని అంటున్నారు. అయితే మనకి రష్యా నుంచి చమురు రావటం, ఇరాన్ నుంచి కూడా మనకి హర్ముజ్ జల్సన్ నుంచి మనకి నౌకలు అయితే సాఫీగా రావటం, మళ్ళీ డిస్కౌంట్ లో రష్యా వాళ్ళు మనకి సప్లై చేస్తా అనటం, ఓవరాల్ గా మన దగ్గర నిల్వలు ఉన్నాయి కాబట్టి పాత ధరలు కొనుక్కున్నాయి కాబట్టి కొంచెం ఇంకా పెంచకపోవడం అనేది. కానీ ఇప్పటికి ఆ నిల్వలు అయిపోయినట్టే. ఏది 2 నెలలకు నిల్వలు ఉన్నాయని అంటే చెప్పకనే మొన్న మోడీ గారు ఒక సూచన చేయటం, ఏది పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, మీరు సోలార్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ సోలార్ లోకి, అంటే ఏంది గ్యాసు ఈ పెట్రోల్ మనకి ఎక్కువ వాడకం, పెట్రోల్ డీజిల్ గ్యాస్, ఈ వీటితోటి ఇవి తగ్గించుకోండి వాడకం అని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది. ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఒక అడ్వైజ్ అనుకోండి, ఒక గైడ్ చేయడం అనుకోండి, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా ₹3 పెరిగింది. అయితే ₹3 అనేది నెగ్లిజిబుల్. అంటే పెరిగిన దాంతో పోలిస్తే ₹3. కానీ ₹3 పెరిగినా కానీ ఇప్పుడు ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మార్కెట్ లో ఇప్పటిదాకా పెట్రోల్ డీజిల్ పెరగకపోయినా గ్యాస్ ఒక్కటి పెరిగితేనే మనం ఏదైతే మార్కెట్ లోకి పోయినాం అనుకోండి, హోటల్స్ అనుకోండి, మెస్లు అనుకోండి, అన్ని కూడా పెంచడం జరిగింది. ఏమన్నంటే గ్యాస్ యుద్ధం ఉందటయా, యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి మెస్లు అనుకోండి, హోటల్స్ అనుకోండి, అవన్నీ రేట్లు పెంచారు. కూరగాయలు కూడా ఏమన్నా అడిగితే యుద్ధం జరుగుతుంది కాబట్టి మేము పెంచేది ఏం లేదు అని చెప్పేసి జరగడం జరిగింది. ఇప్పుడు ₹3 పెరిగితేనే ఆటోమేటిక్ ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ పెంచేస్తారు. అంటే ఓలా క్యాబ్స్ అని, లేకపోతే ర్యాపిడోలు, ఏవైతే మనం ఆటోలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ పెంచే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెరిగితే ఇంకెక్కువ 10 రెట్లు 20 రెట్లు పెంచుతారు. అంటే ₹3 పెరిగితే పెట్రోల్ కి ఒక్కసారిగా మినిమం 5, 10, 20 పెంచుతారు. అంటే ఏంది, ఏమన్నంటే పెట్రోల్ పెరిగింది మీకు తెలియదా అంటాడు ఎమ్మటే. మనం మాట్లాడటానికి వీలు కాదు. అందుకని మనం ఏం చూడాలి, ఏం చేయాలి అంటే
ఇక ఏం చేసేది లేదు. మనం అంటే తగ్గించుకోవాలి, మన ప్రయాణాలు తగ్గించుకోవడం, లేకపోతే ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఆల్రెడీ హోటల్స్ లో మెస్లలో కూడా ఇండక్షన్ స్టవ్స్ పెట్టడం జరిగింది. ఇంకొక రెండోది ఏంటిది అంటే బొగ్గులోకి ప్రత్యామ్నాయం పోవడం జరిగింది. ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే కోలు, సోలారు, ఎలక్ట్రిక్ వెహికల్స్, కట్టెల పొయ్యిలు ఇవన్నీ ఆల్రెడీ కొన్ని యూజ్ చేయటం మొదలుపెట్టింది. కాబట్టి మనం ఇక గమనించవలసింది ఏమి లేదు. ఇంకా మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. తగ్గితే మాత్రం పర్లేదు, తగ్గకపోతే మాత్రం అంటే యుద్ధం మళ్ళీ ఇప్పుడు ట్రంప్ చైనా పర్యటన జరగడం, ఈ చైనా పర్యటనలో ఆయన ఒక అనౌన్స్మెంట్, వాళ్ళిద్దరూ ఒక సఖ్యతకి రావటం, తర్వాత వాళ్ళు ట్రంప్, జిన్పింగ్ వాళ్ళు చర్చలు అయ్యి హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని అనటం, అది కనుక ఓపెన్ కనుక అయిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ కొంచెం హర్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోయి నౌకలు కనుక రావడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా మళ్ళీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సప్లై పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది, కాబట్టి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఇక ఇప్పటికీ ఫిబ్రవరి 28 మొదలు పెడితే యుద్ధం 28 అంటే అదొక రోజు, మార్చి 31, ఏప్రిల్ 30, 31, 30, 61, ఇవాళ 15, 66, 76 చేరింది. ఏమి లేదు కమ్యూని చనిపోయింది అని ఆ ఒక్క రోజే అన్నారు. తెల్లారి నుంచి ఇప్పటికి ఇన్ని రోజులు గడిచిపోతుంది. 76 రోజుకి మనం ఇప్పుడు వచ్చింది. రైట్ సార్. ఇప్పుడు రూపీ డాలర్తో చూస్తే సెంచరీకి చేరువయ్యే అవకాశం ఉందంటారా? అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ టైం లోనే ఉంది. అది కంట్రోల్ చేయడం కోసమే ఇప్పుడు మనం ఒక పరిశోధన చేయడం జరిగింది, ఎవరు మోడీ గారు. కాబట్టి మనము ఏదైతే రూపీ ఏదైతే ఉందో 100 రూపాయలకి డాలరు కనుక అంటే డాలర్ బలపడితే మాత్రం అంటే మంది ఏదైతే అంటే రూపీ బాగా లో అయిపోయింది అనుకోండి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, అయితే దిగుమతి చేసుకునే ఏవైతే ముడి చమురు మెయిన్ గా మనకి అదే క్రూడ్ ఆయిల్ కి మనం డాలర్ లో పే చేయాలి. మనది 100 రూపాయలు కనుక ఆల్ టైమ్ లోకి కనుక డాలర్ చేంజ్ అయిపోయిందండి, దాని ఫలితంగా ఏమైతుంది, ఒక్కసారిగా ఇన్ఫ్లేషన్ పెరగడం జరుగుతుంది. మనం కొనుక్కునే ఏదైతే దిగుమతులు అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. పెట్రోల్ డీజిల్ పెంచుతారు, మళ్ళీ రవాణా ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దీంతో కరెంటు లోటు అనమాట. అంటే దిగుమతుల బిల్లు ఏదైతే ఉందో అది పెరుగుతుంది, అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు, అది పెరుగుతుంది. దాన్ని వాణిజ్య లోటు కూడా అంటారు అనమాట. ఈ వాణిజ్య లోటు అంటే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం కంటే దిగుమతుల మీద ఏది ఎక్కువ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ అది కరెంట్ అకౌంట్ లోటుకి వెళ్ళిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి వెళ్ళిపోతుంది. అందుకని అదొకటి. ఇకపోతే ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కాస్ట్ పెరుగుతాయి, అంటే గాడ్జెట్ ధరలు, అంటే మన విదేశాల నుంచి ఏదైతే దిగుమతి చేసుకుంటామో స్మార్ట్ ఫోన్లు అనుకోండి, ల్యాప్టాప్లు అనుకోండి, టీవీలు అనుకోండి, ఆ స్పేర్ పార్ట్స్ అనుకోండి, యాక్సెసరీస్ అనుకోండి, అవన్నీ మళ్ళీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ గోల్డ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ లో మనం ఏం గోల్డ్ దిగుమతి ఏదైతే తీసుకుంటామో, మన గోల్డ్ బై చేయాలంటే మాత్రం డాలర్లో కొనాలి. మనది 100 రూపాయలకు చేరిపోయిందంటే ఆ టైంలోకి ఇంకా అనమాట. అయితే ఆల్రెడీ మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఏ దేశ కరెన్సీ ఉందో అవన్నీ కూడా ఆ టైంలోకి రావడం జరిగింది. ఆల్రెడీ టర్కీ అంటాం పాత పేరు, ఇప్పుడు తుర్కియా అంటాం. ఆ తుర్కియా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ రూపీ ఏదైతే వాళ్ళ దేశ కరెన్సీ ఉందో అది లీరానో ఏముంది, అది ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. వాళ్ళు బంగారం కూడా అమ్ముకోవడం మొదలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పోలాండ్ ఒకటి అమ్మకానికి రెడీగా ఉంది, వాళ్ళ దేశ బంగారం. మళ్ళీ రష్యా ఒకటి అమ్మకానికి రెడీగా ఉంది. అయితే దీంతో ఏమైతుంది, మన వాళ్ళు ఎవరైతే పిల్లలు ఎడ్యుకేషన్ కోసం వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఫీజులు పెరుగుతాయి. అంటే మన రూపీకి 100 రూపాయలు డాలర్ చేసినప్పుడు అక్కడ డాలర్ రూపాయల్లోనే మనం ఫీజులు పే చేయాలి. అందుకని చెప్పేసి మన పిల్లలు ఏదైతే ఎడ్యుకేషన్ ఉందనుకోండి అదొకటి, మన పిల్లలు అక్కడ ఉన్నారని చెప్పేసి మనోళ్ళు చూద్దామని పోవటానికి మనకి ఛార్జీలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ టూరిజం పెరుగుతుంది, మనం చూద్దామనుకొని ఎవరైతే జర్నీ చేస్తారో వేరే దేశానికి, అప్పుడు అది పెరుగుతుంది. ఇక పాజిటివ్ కొన్ని ఉంటుంది, ఐటీ కంపెనీలు ఉంటాయి, ఫార్మా కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తారో మనకి ఫారెన్ కరెన్సీ వస్తుంది, అవి డాలర్లో వస్తాయి. కాబట్టి డాలర్ పెరిగిందంటే, రూపీ వీక్ ఉందంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గమనిస్తుంది. వాళ్ళు విదేశీ మారక నిల్వలు ఏదైతే ఉందో ఈ డాలర్ల నుంచి ఓపెన్ మార్కెట్ లోకి, అంటే రూపాయి పతనం కాకుండా వీళ్ళు తక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు దిగుమతులు తగ్గించండి, గోల్డ్ ఏదైతే బై చేయొద్దో అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆర్బీఐ ఇన్ఫర్మేషనే మోడీ గారు మనకు సూచన ఇవ్వడం అనుకోండి, గైడ్ చేయడం అనుకోండి, అడ్వైజ్ చేయడం అనుకోండి, ఒక ఇంటిమేషన్ అనుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి, దాంతో ఒక్కసారిగా ఒక సూచన చేయడం జరిగింది. మళ్ళీ
ఒక్కసారిగా ఎక్సైజ్ డ్యూటీ కూడా పెంచడం జరిగింది, అంటే దిగుమతి సుంకం అనమాట, రైట్ అది పెంచడం జరిగింది. ఇది అనమాట. రైట్ అండి.